పౌలు వారి జీవితంలో దేనికి స్తుతికోవడం పెట్టేశారంటే చెరసాలలో వేసినందుకు స్తుతికోవడం పెట్టేశారు వాళ్ళు. అంచేత మన జీవితాలలో కేవలం మేలే కాదు కీడు జరుగుతున్నప్పుడు మన జీవితంలో ఒకవేళ మనము ఒక చేదు అనుభవంలో వెళ్ళినప్పుడు మనం స్తుతించడం నేర్చుకున్నట్లయితే కనుక మనము ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం. జీవితంలో ఒక సమస్యను ఎదుర్కొన్నాము, ఒక శ్రమను ఎదుర్కొన్నాము, దేవుని స్తుతిద్దాం. అది మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆశీర్వాదకరంగా మారటమే కాదు, ఒక నూతన ఆత్మీయ జీవితానికి ఒక నూతనత్వం సంతరించుకోండి. గత జీవితంలో నువ్వు అటువంటి అనుభవాన్ని పొందుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు స్తుతించడం నేర్చుకున్నప్పుడు, ఈ యొక్క అద్భుత ఆశ్చర్యకాలు చూసినప్పుడు ఒక నూతనత్వం వచ్చేసింది నీ జీవితానికి. మరొకసారి ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు మరింత నూతనత్వంతో నువ్వేం చేస్తున్నావంటే ఆ సమస్యను ఎదుర్కొంటున్నావు, ఆ కష్టాన్ని ఎదుర్కొంటున్నావు, దాని ద్వారా నువ్వు విడిపించబడుతున్నావు. అంచేత మన జీవితంలో